ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వానికి తావులేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఆర్జీలను కలెక్టర్ పరిశీలించి వాటి పరిష్కార విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఆర్జీదారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి వారి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. పలు ఆర్జీలకు సంబంధించి మాటూరు మండల ఎంఆర్ఓతో పాటు ద్రోణాదుల గ్రామ వీఆర్ఓలతో ఫోన్ లో మాట్లాడి ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ద్రోణాదుల గ్రామానికి చెందిన ఒక ఆర్జీదారుడి సమస్యపై వీఆర్ఓ రాంబాబుతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్జీదారుడికి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం, నిర్ణీత గడువులో ఆర్జీని పరిష్కరించకపోవడంపై వివరణ కోరుతూ సంబంధిత వీఆర్ఓకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ఆర్జీని బాధ్యతతో పరిశీలించి ఆర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 16 మే అది ఇంకా పెండింగ్ ఉందా? ఏమ్మా ఇది ఇంకా పెండింగ్ ఉందా? 3 లాస్ట్ మంత్లో వచ్చాయి సార్. 2 ఇది నాకు రిపోర్ట్ రావటం లేదు కదా. మీరు పెడుతున్న రిపోర్ట్లో ఈ కేటగిరీ వారీగా ఏఎంఎస్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అది పెట్టట్లేదు. ఎస్టీసీ గారు సార్ ఇది పెట్టండి. అలాగే ఓకే. సో ఈ ఏఎంఎస్ ఇమీడియట్గా క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇదేంటిది సీఎం పిటిషన్ పర్చూరు రిక్వెస్ట్ అలాట్కెట్ ఫండ్స్ ఫర్ రెనోవేషన్ ఆఫ్ సర్వ్ కేసెస్ పెండింగ్. 026686 ఎత్తుపాటి ఈశ్వరమ్మ. ద్రోణాదుల బిఆర్ ఎవరు నంబర్ ఉందా? హలో 1B ఏముంది? హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒకటి పిటిషన్ మీకు వచ్చి ఉంది. ఇది మీకు జూలైలో వచ్చింది. ప్రత్తిపాటి ఈశ్వరమ్మ, పూనూరు, ద్రోణాదుల గ్రామం. అవును సార్. దీని గురించి అవగాహన ఉందా? ఈ కేసు గురించి? అది జీరో ఖాతాలతోటి వాళ్ళకి రీసర్వే చేస్తే దాని మీద రిపోర్టు ఆర్డీఓ గారి దగ్గర నుండి జేసీ గారికి పంపించాము సార్. ఫైల్ అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈమె పిటిషన్ ఏంటంటే ఈమెకి 2 సర్వే నెంబర్లో ఎకరా 27 సెంట్స్ భూమి పసుపు కుంకుమ కింద వచ్చిందంట. వెబ్లాండ్లో వీళ్ళు లేరు అంతే. 1B రావటం లేదు వీళ్ళకి. ఇది ఈ ఐడియా ఉందా మీకు లేదా?